ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి. ఈరోజు మన రెసిపీ చూద్దామండి. స్వీట్ చేసుకుందాం. గులాబ్ జామ్ అండి. గులాబ్ జామ్ కావాల్సినవి మెయిన్ పౌడర్ అండి. ఇది గులాబ్ జామ్ పౌడరు అండి. ఇదిగోండి వాటరు, గ్లాస్ షుగర్ అండి. షుగర్ తక్కువ వేసుకుంటున్నాం అండి, ఎందుకంటే అందరూ ఇప్పుడు షుగర్ ఎక్కువ ఎవరు ఓవర్గా తినట్లేదు కండి. కావాల్సిన ఇలాచి ఫస్ట్ కలుపుకుందామండి పిండి. హై ఫ్రెండ్స్, చూసారుగా బాల్స్ చేసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసాను. వీటేమో షుగర్ కరుగుతుంది సిరప్. అయితే మీకు ఒక టిప్ చెప్తా అండి. మనం అంటే పెద్దవాళ్ళం ఆయిల్తో చేసుకుని తినొచ్చు కానండి, చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు మాత్రం మీరు నెయ్యితో చేయండి అండి. ఎందుకంటే నెయ్యి చాలా మంచిదండి హెల్త్కి. ఆ బోన్స్ అనేది ఎదిగే పిల్లలకి చాలా మంచిగా ఎదుగుతాయండి. ఓకేనా అండి. ఈ ఫ్రై అవనిద్దాం. అదిగోండి చాలా సింపుల్గా అయిపోయింది చూసారా. ఇది 1 అవర్ స్టోర్ చేసేసి తింటే ఈలోపు బాగా షుగర్ సిరప్ ఆల్రెడీ పట్టేసిందండి. చూసారా ఎంత ఎమ్మీగా ఉందో. చాలా సింపుల్ అండి, కానీ పిల్లలకి చేసేటప్పుడు మాత్రం నెయ్యితో చేయండి అండి. చాలా మంచిది. డాక్టర్స్ మనల్ని కూడా లిమిట్గా తినమంటున్నారండి. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఎమ్మీ గులాబ్ జామ్. బాయ్ అండి.